కాపోళ్ళకి నేనారు ఉండదు, కందిత్తుకు సమరం ఉండదు. కాపోళ్ళు మనిషిని కోసినాగానే సప్పుడు చేయక రారా అని బండి మీద పోతారు. మా గొల్లగోడలో అయ్యో అంటాం, జరసేపు ఇస్తాం, మా తాడ ఉంటేనేమో 10 రూపాయలు దానం చేస్తాం, లేకుంటే ఆడుకొని తింటాం. ఎట్లున్నది? మా చెప్తో మమ్మల్ని కొట్టుకుంటున్నాం, ఇంకేముంది? మేము కొట్టుకున్నా అంటనా? ఓటేసి బుద్ధి తక్కువ. మా మొగోళ్ళు తాగి మాకు 2000 ఆశపడి వేసినాం. వాళ్ళు మహిళలకు సిగ్గు శరం ఉంటే మళ్ళీ వేయరు. శరం తప్పింది అయితే వేస్తుంది. అయ్యో కోటేశ్వరరావు చేసి దిగేసిండుగా. ఏమిచ్చిండు ఆయన? పిరి బస్సు నాయాసండి, దాని పోతే నడులు వస్తున్నాను ఓడి పెట్టాడు. రైతులకు 15,000 ఇచ్చిండా? ఇచ్చిండు ఆయన అప్పుడే స్టేజ్ మీద చెప్తా ఉంటాడు. ఇస్తే చూపియాను. తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇప్పుడు లేదు, అప్పటి సందు ఉంది. తులం బంగారం వచ్చినాక ఏ తులం బంగారం లేదు. 1,16 రూపాయలు ఇచ్చిండు. గుట్టకాడ ఒక ఆయన తెచ్చిండు, ఆలేరు కాడ ఇంత చికెన్ వండి పెట్టిండట. ఆయన బిడ్డ పెళ్లి అయితే 1,16 రూపాయలు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? మార్పు అంటే ఇది ఆనకాలం ఎండాకాలం అవుతుంది. రెడ్డి వచ్చినాక ఎండాకాలం ఆనకాలం ఈ బరణి కాడితే బండాలు వలిగేది, ఆనకాలం అయ్యేది ఆయన వచ్చినాక. బిడ్డలు అదే కథ ఉంది. ఇప్పుడు మబ్బులు వచ్చి ఏడ్చుకుంటాం మేము. ఈడ బీపీ ఎక్కువ తక్కువ వస్తాం. మాకేమన్నా ఉందా? 3 నెలల బియ్యం ఓడి అన్నాడు. నెలకి తీసుకొని పోతాంగా. 3 నెలలు అయితే ఒకసారి వండుకొని తినంగా. ఈ పిల్లల పెళ్లి అయితే బాగా అయితే ఏం కదా, బాగా వేస్తే నెత్తి కొరిగిస్తారు. ఈ బియ్యం వేస్తే చేసుకున్నాడు మంచిగా ఉంటే పెళ్లిళ్ళ బాగా వేస్తావా? చెప్పు నాయన, నువ్వు వేస్తామా? అవి కొనుక్కొచ్చే వేసుకోవాలిగా. మరి 3 నెలల బియ్యం ఎందుకు ఇవ్వాలి ఇట్లా? వర్షాలు పడి వాన పడి జాలు పోతుంది ఈడంగా. పంట మీద పంట అయిపోయిన సార్ నాటే పెట్టలేదట మా ఊళ్ళో. ఆనలేక ఈయన వచ్చినందుకు ఆనలేదు. రాజశేఖర్ వచ్చిండు, ఆన కొట్టించిండు, జర న్యాయం చేసిండు. మా ధర్మారెడ్డి కాలువ ఇంతవరకు గతే లేదు. నాకు ఇల్లే లేదు. ఇల్లు ఇస్తా సచిన్ దాకుండు, ముండమై సచిన్ దాకుండు, ఇండ్లు లేవు, పాలు లేవు. ఇస్తుండా? ఏడిచ్చిండు అమ్మ, ఏడిచ్చిండు? అందరికి పేపర్లు తాగితే ఒక్క ఊళ్ళో 40 ఇండ్లు ఇచ్చిండు. ఇస్తే కులగొట్టిర్రు, బేస్మెంట్ లేపిర్రు. అది బేస్మెంట్ బిల్లు ఇస్తాడు, అవి ఇవ్వలేదట. ఇంకో చెత్త వస్తానికి ఇస్తాడట, అవి ఇవ్వలేదట. గోడలకి ఇంకో ఊరికి ఒక్క పైసా, ఆయన పైసా రాలే. 4,000 పెంచినానడా, అవి లేవు. 2,500 ఇంట్లో కూర్చున్న వాళ్ళకి అనడా, ఆ 2,500 ఒకటి కష్టం చేసుకొని బతాం. అవి ఏమైనా ఉన్నాయా? స్కూటీలు అన్నాడుగా. కూటీ లేవు, పీటీ లేవు. ఇంకా కూటీలు ఇస్తాడు ఆయన. బాగా కోపం ఉన్నట్టుందిగా ముఖ్యమంత్రి మీద. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు అత్త 9 కోడన్లు ఉంటారు. 9 కోడన్లకు ఒక తిరగ చూడాలి. నువ్వు నోనుకో తిరగ చూస్తే, లేనోనుకో తిరగ చూస్తే ఇకేమన్నా ఆయన చెప్పు. నా సొంటి ఏం లేదు ఉండి ఇంతో చేసుకొని బతాందుకు చేసుకొని బతుకుదామన్నా. ఇప్పుడు ఊరికి పోదామన్నా ఉందా? ఆ బస్సులలో మంచిగానే ఉంది, అన్ని చేసాడు మాదే. ఇప్పుడు గ్యాస్కు ఎక్కింది. 500 ఏడా? నీ సిట్టి ఉందా నీ దగ్గర? చూపినా వాళ్ళకి ఇచ్చిండు 500. స్టేజ్ మీద చెప్పాడు అమ్మా. మరి ఇప్పుడు ఇయ్యలేక మాకు 500 గ్యాస్, ఫ్రీ బస్సు, సన్న బియ్యము. ఎవరికి ఇచ్చిరో అన్ని చెప్పుకుంటా ఉంటాడు కదా. ఎవరికి ఇచ్చిండో అడుగు. 500 గ్యాసు. మనుషులు దొడ్డుకుంటారుగా. నువ్వు దొడ్డుకున్నావు, బస్సు ఎక్కినావు, నువ్వు ఈడంగా పోతున్నావు అని కూడా అలా కూడా టెక్స్ వేస్తాడు. వేస్తాడు కూడా. ఏమిటికి తక్కువ చేసిండు ఆయన? ఏం న్యాయం చేసిండు? అవును మరి. మనుషుల మీద నూనె, ఒక్క నూనె ప్యాకెట్కు 150, 160 రూపాయలు పెరిగింది. ఇట్నే ఉందా? అప్పుడు ఇంతనే ఉందా నాయన? చెప్పు నువ్వే.